ఈశ్వర్, అది ప్రేమించడం కాదు, మన అధికారాన్ని ప్రశ్నించడం. ఆ కొండయ్య మనవణ్ణి మనం చంపితే మన సీత అల్లరవుతుంది, ఊరి మీద మన పట్టు తగ్గుతుంది. ఈశ్వర్, మనిషికి మనిషికి మధ్య కనిపించని కంచె ఒకటి ఉంటుంది. దాన్ని చూసుకుని వెళ్ళాలి. దాటితే ఆ కంచె చంపాలి. వాళ్ళంటే వీళ్లకు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. ఊళ్లకు పడదు, నీళ్లకు పడదు, కులాలకు పడదు, గోత్రాలకు పడదు, భాషలకు పడదు, యాసలకు పడదు. మనుషుల్లో ఉన్న జాతి కోతిని ఒక్కసారి కదిలించామనుకో, ఊరు లంకని తగలపెట్టేస్తుంది. కొండయ్య మనవణ్ణి కూడా ఆ మంటల్లోనే కొరివి పెట్టేస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా రాయి రాయి రాయడమే. మిగిలింది రావణ కాష్టం. సీత, నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు, సర్దుకుపో. నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. వాట్? నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే సిగరెట్ కూడా తాగవు. నేను సంసారం చేయాలా? సిగరెట్ పాటి చేయదా నీ చెల్లెలు? సీత, మీ అమ్మ నగను కరిగించి నీకు పుస్తెలు చేయించారు మీ తాతయ్య. ఇలా వచ్చి కళ్ళకద్దుకోమ్మా. వెళ్ళు. అవి సూత్రాలే కాదు, అమ్మ ఆశీస్సులు. నచ్చినవాడు నులకతాడుతో పసుపు కొమ్ము కట్టినా నాకిష్టమే నానమ్మా. అమ్మంటే బంగారం కాదు ఈశ్వర్, ప్రేమ. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఆఫ్టర్ ఆల్ అంటే ఏమిటయ్యా? అంటే స్థాయి తక్కువ. ఓహో, స్థాయి తక్కువ. నువ్వైనా చెప్పుదానికి. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని ఎలా చెప్పనయ్యా? నోరు మూసుకొని పడుండాలిగా. హరిబాబు, నేనే. వెళ్ళ. సోదరా, చాలా బాగుంది సోదరా. చూసావా, ఒక పాడెం మీద 20 శవాలు. అయినా నాకు తెలియక అడుగుతాను, మనం వెళ్తున్న పని ఏంటి, వీళ్ళతో మనకి పని ఏంటి? బాగుంది సోదరా, చాలా బాగుంది. దాసు, మా ఊరు 500 కడప. నా చిన్నప్పుడు అదే పెద్దదనుకున్నా. ఓసారి మా తాత నా 5ఏళ్లప్పుడు తన భుజాల మీద ఎక్కించుకొని టౌన్లో ఈలపాటి రఘురామయ్య గారి నాటకానికి తీసుకెళ్లాడు. అప్పుడు నేను టౌన్ని చూసి, వామ్మో, ఇంత పెద్దది భూమి మీద ఎక్కడైనా ఉంటుందా అనుకున్నా. తర్వాత చదువుకోవడానికి చెన్నపట్నం వెళ్ళానా, అప్పుడు తెలిసింది మన దేశం అంట ఉత్తర దక్షిణాలకు 2000 కిలోమీటర్లు, తూర్పు నుంచి పడమరకు 2500 కిలోమీటర్లంట. అబ్బో దాసు, ఇలా భూమి మీద 100కు పైగా దేశాలున్నాయంట. ఈ భూగోళం అంతా కొలిస్తే 19,70,00,000 చదరపు మైలు ఉంటుందంట. అంతుందా? సూర్యుడు భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దోడంట. ఈ భూమితో పాటు గ్రహాలన్నీ ఆయన చుట్టూ చేరి దోమల్లా గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాయంట. ఇదంతా ఓ చిన్న సూర్య కుటుంబం అంట. ఈ పాలపుంతలో ఒక్కో నక్షత్రం ఓ సూర్యుడి కుటుంబం అంట. దాసు, ఇంత విశాల విశ్వంలో కోట్ల కోట్ల కోటాను కోట్ల జీవాల్లో మనమెంత, మన పగలు పంతాలు పట్టింపులెంత? నీది నాది, హద్దు, యుద్ధం, తొక్క, తోటకూర, మట్టి, మశానం. ఏంటిది?
ఒక చుక్కలో బతుకుతున్న మొక్కలం. అందరం అయిన వాళ్ళం. అది ఏ నా కొడుక్కి అర్థం కావట్లేదు. ఏమంటావు భాస్కర్ రావు మాయ? అంతే కదా? భాస్కర్ మావయ్య. మా ఇంటి వెనకాలే ఉంటాడు దాసు. నాతో బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఓహో. కొంచెం ఇతనిలాగే ఉంటాడు. ఆయన మా చిల్లర కొట్టు సుబ్బారావు. ఆవిడ మా కమలక్క. ఈవిడ మా పిన్ని గారు అమ్మాయి సూర్యకళ. సూరమ్మ రా 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 రా. ఎందుకు నవ్వుతున్నావు సూరమ్మ? Listener, ik ben gegaan zu mijn tati. She says she's going to see her daddy. అందుకమ్మా సూరమ్మ నవ్వుతుంది. Tate? What she's wondering is, do you have a daddy? ఉన్నారు. అదిగో Wow. అక్కడున్నారు. Er kananen hopen in mijn tati ook. She's saying you can have her daddy too. సోదరా, ఆవిడ ఏడుస్తుందేంటి? ఏమైంది? వాళ్ళ నాన్నను చంపేశారు. పాపకు అబద్ధం చెప్పింది. కన్నీళ్ళు చెప్తే ఏ భాష అని అర్థమైపోతుంది. వాట్స్ ద బేబీస్ నేమ్? టేక్వా. టేక్వా. టేక్వా మీన్స్? I don't know. It means hope. హోప్. ప్రియమైన సీతగారికి దూపాటి హరిబాబు రాయినది. కొత్త ప్రయాణాలు, కొత్త పరిచయాలు. ఇక్కడ నేను పాపను చూశాను. పేరేంటో తెలుసా? టేక్వా అంటే ఆశ అనే అర్థం అంట. పసిపాపకి, ముసలి తాతకి, ఇక్కడ అందరికీ ఒకటే ఆశ, రేపొద్దున పుట్టే సూర్యుడిని చూడాలని. మన ఊర్లో కుర్రాలంతా సైన్యంలో చేరుతున్నారంట. నన్ను చేరమని ఉత్తరం వేశారండి. మంచిదేగా. ఏ మంచిదండి, పోయి తెల్లోడు పంచం చేరడం ఏంటి? సైన్యంలో చేరేది తెల్లవాడి కోసం కాదు, దేశం కోసం, జనం కోసం. ఇక్కడ దేశం అనేది ఒకటి ఉంది కాబట్టి స్వతంత్రం కావాలంటున్నాం. సైనికుడే లేకపోతే దేశమే ఉండదు కదా. నిజమేనండి. ఓయ్ అక్కడే కాదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది, ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలాగే ఉంటుంది. సోదరా, ఆ గుర్తు మన గుళ్ళల్లో కూడా ఉంటది కదా? అది స్వస్తిక, మనదే. భూమికి 4 దిక్కులని, ఆ 4 దిక్కులు అందరివని, ఎవడొక్కడు సొత్తు కాదని చెప్తున్నాయి. వారిని అందులో అంత అర్థం ఉందా? స్వస్తిక అంటే శుభం అనే అర్థం. ఆ గుర్తుకి అర్థం హిట్లర్ గారికి తెలియక ఆడు మనుషులందరిని చంపుతున్నాడు. Let's go. Come on. Calm the kids. Come on, move, fast. Herr Schulz!
Sad we lost our officer Jack. He's a damn good soldier. What exactly are we doing with all these civilians? We had to bring them along with us, sir. We didn't have an option. And the German? I trust him, sir. We will give some time for Ishwa, and when it's well enough, Sir. we shall move. Now go, get some rest. Yes, sir. And there is a way out. You see this river? Just need to cross here somewhere. We're home free. This is going to hurt. It's okay. అలవాట్లేని గన్ను చేతికిచ్చావు. సమయానికి అక్కడ రాయి దొరకపెట్టి సరిపోయింది. లేకపోతే నన్ను కూడా గొయ్యి తీసి పాతి పెట్టి పైన రాయి పెట్టుండేవారు. మీ శ్రీనివాసరావు ఏం చెప్పలేదా? పోనీ పోనీ పోతే పోనీ అని. ఎందుకు చెప్పడు? చెప్పే ఉంటాడు. Hey, wow. Is this Grace? What's saying in this, right? Love letter. Wow, sie is a shine. సీత. నా భార్య. ఏలిన వారింట్లో పెళ్లి ఇలా అద్దాతగా చేస్తున్నారే. అయ్యా కొండ పెదబాబు మనవరాలి పెళ్లికే ఇలా భజంత్రీలు ఆలస్యమైతే